బ్యాక్ టు న్యూస్. పాలకుర్తి కాంగ్రెస్ లో రాజకీయం రగులుతోంది. టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ పాలకుర్తి ఇన్ఛార్జ్ ఝాన్సీరెడ్డి తీరుపై కాంగ్రెస్ నేతలు భగ్గుమంటున్నారు. ఝాన్సీరెడ్డి అనాలోచితంగా తీసుకుంటున్న నిర్ణయాలతో పార్టీ బలహీనపడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టపడి పార్టీ కోసం పనిచేస్తున్న వారిని పట్టించుకోకుండా తనకు నచ్చిన వాళ్లకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికల్లో ఝాన్సీరెడ్డి తీరుకు నిరసన చాలా మంది కాంగ్రెస్ నేతలు రెబల్స్ గా బరిలోకి దిగి ఎన్నికల్లో గెలిచారు. అటు కాంగ్రెస్ లో విభేదాలను సొమ్ము చేసుకుని బీఆర్ఎస్ కూడా చాలా పంచాయతీలను దక్కించుకుంది. ఝాన్సీరెడ్డి తీరి మారకపోతే పాలకుర్తిలో కాంగ్రెస్ పతనమవుతుందంటున్న తొర్రూరు పీఎస్సీఎస్ చైర్మన్ కక్కిరాల హరిప్రసాద్ తో స్పెషల్ ఇంటర్వ్యూ ఇప్పుడు చూద్దాం. పాలకుర్తి రాజకీయాలు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారాయి. అక్కడ ఎన్నికైన ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, ఆమె అత్త టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ హనుమాన్ల ఝాన్సీరెడ్డి వైఖరితో కాంగ్రెస్ కార్యకర్తలు విసిగెత్తిపోయారు. రోజుకో కొత్త తిరుగుబాటు అక్కడ జరుగుతుంది. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మేజర్ గ్రామ పంచాయతీలన్నీ కూడా బీఆర్ఎస్ వస్తున్నాయి. వీటిలన్నిటికీ కారణం ఝాన్సీరెడ్డి వ్యవహార శైలి, యశస్విని రెడ్డి చాతగానితనం అంటున్నారు కాంగ్రెస్ నాయకుడు కాకిరాల హరిప్రసాద్. ప్రస్తుతం మనతో ఆయన ఉన్నారు. అసలు పాలకుర్తిలో ఏం జరుగుతుంది, పాలకుర్తి నియోజకవర్గంలో రాజకీయాలు ఎలా జరుగుతున్నాయి అనే దానిపైన ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే హరిప్రసాద్. నమస్కారం అండి. ఏం జరుగుతుంది పాలకుర్తి నియోజకవర్గంలో? చాలా మంచి మెజారిటీతో గెలిపించుకున్నారు మీ ఎమ్మెల్యేని, కానీ కొద్ది రోజులకే ఆమె పైన తిరుగుబాట్లని కూడా మొదలైన పరిస్థితి. ఏం లేదండి, ఆమెలో ఈగోయిజం తోటి, ఆమె మోనోపలిజం తోటి, ఆమెలో క్యాడర్ను కాపాడుకునే పరిస్థితులు లేదా. ఎంతసేపు ప్రజల్లో ఆశలు పెట్టి ఆమె ఎమ్మెల్యే వచ్చినాడు రేవంత్ రెడ్డి గారు ఒక మంచి ఉద్దేశంతో, దయాకర్ రావు గారిని ఓడియాలనే ఆలోచనతోటి వారు తీసుకొచ్చి పెట్టినప్పుడు అందరం అనుకున్నాం, ఒక ఎన్ఆర్ఐ వస్తున్నది, ఒక ఝాన్సీరెడ్డి వస్తున్నది, 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి, పాలకుర్తి ప్రజలకు సేవ చేస్తానన్నది, అన్ని విధాల పేద పిల్లలకు ఫీజులు కడతా అన్నది, ఉద్యోగాలు ఇస్తా అన్నది, చదువుకున్న పిల్లల్ని అమెరికా తీసుకుపోతా అన్నది, హాస్పిటల్ కట్టిస్తా అన్నది, ఇవన్నీ చెప్తే ప్రజలు నమ్మారు. ఆనాడు మేము కూడా రేవంత్ రెడ్డి గారిని దృష్టిలో పెట్టుకుని, రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ఉద్యమం కంటే ఎక్కువ పోరాటం చేసింది కాంగ్రెస్ పార్టీలో ఉండి. ఆనాడు ఉన్న టీఆర్ఎస్ గవర్నమెంట్ కేసులు పెట్టించి నానా ఇబ్బందులు పెడితే ఆయన మీద 100 కేసులు అయినా కూడా ధైర్యంగా ఉండి మొక్కబోని దీక్షతో ఉండి ఆయన ఈరోజు ముఖ్యమంత్రి అయ్యాడు. అటువంటి వ్యక్తి వారు ఇంత కష్టపడి తీసుకొచ్చి ఈరోజు ఝాన్సీరెడ్డి గారిని పెడితే పాలకుర్తి నియోజకవర్గంలో 6 నెలల్లో ఫెయిల్ అయిందండి. కారణం 4 కారణాలు. ఒక కారణం క్యాడర్తో సఖ్యత ఉండకపోవడం, క్యాడర్ ఫోన్ చేస్తే లేపకపోవడం, ఈమెతో కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, కార్యకర్తలకు అందుబాటులో ఉండకపోవడం. కార్యకర్తలకు అందుబాటులో ఉంటే వీరు 11 గంటలకు దిగి క్యాంప్ ఆఫీస్కి వస్తే 1 గంట సేపు అర్ధగంట మాట్లాడడం. కార్యకర్త ఎవరు సాటిస్ఫాక్షన్ లేదు. ఈ రోజుల్లో ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా పనులు ఇచ్చినా ఇవ్వకున్నా గ్రామాల్లో ఉండే కాంగ్రెస్ కార్యకర్తలను కాపాడుకోవాలి. చిన్న చిన్న సమస్యలండి, ఒక రెవెన్యూ పని, ఒక ఎంఆర్ఓ పని, ఒక పోలీస్ స్టేషన్ పని వస్తే కూడా ఈరోజు వాడు కాంగ్రెస్ కార్యకర్త హ్యాపీగా లేడు. మా ఎమ్మెల్యే గెలిచింది, మాకు ఎమ్మెల్యే ఉన్నదని చెప్పుకునే స్థాయిలో లేరు. ఒకప్పుడు 2023 కంటే ఉన్న కాంగ్రెస్ వాళ్ళు 2023లో మేము దయాకర్ రావును వదిలిపెట్టి వచ్చిన వాళ్ళు, తర్వాత 24లో పార్లమెంట్ ఎలక్షన్లప్పుడు వచ్చిన వాళ్ళు అందరూ కూడా అన్హ్యాపీగా ఉన్నారు. ఎమ్మటి ఉండే ప్రతి కార్యకర్త కూడా ఒక్కడు హ్యాపీగా లేడు. కారణం ఈమె డబ్బు ఉన్నదని, నా డబ్బుతో ఏదైనా చేయగలుగుతా, ఎలక్షన్లు వచ్చినప్పుడు డబ్బుతో కొనగలుగుతా అనే ఒక ఆలోచనతో ఆమె విధానం మార్చుకోవట్లేదు. ఒక స్థాయి లీడర్లు అందరూ దూరం ఉన్నారండి. అంటే మొన్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బాగానే మెజారిటీ వచ్చింది, చాలా గ్రామ పంచాయతీలు కాంగ్రెస్ పరమైనవి అంటున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ రెబల్స్ కూడా అదే స్థాయిలో గెలిచారు కదా. అక్కడ ఏం జరిగిందో మేము ఒకటే చెప్తాం పవన్ గారు, గ్రామ పంచాయతీలు గెలిచినాయి. మైనర్ గ్రామ పంచాయతీలు 500, 600 ఓట్ల ఉన్న గ్రామ పంచాయతీలు మెజార్టీ కాంగ్రెస్ గెలిచింది. మేజర్ గ్రామ పంచాయతీ 2000, 3000, 5000 ఉన్న గ్రామ పంచాయతీలు 10 ఉన్నాయి. ఇవన్నీ కూడా టీఆర్ఎస్ గెలిచింది. టీఆర్ఎస్ గెలవడానికి కారణం ఏంది? ఝాన్సీరెడ్డి అవివేకం, ఝాన్సీరెడ్డి ప్రవర్తన లేక జీరోలో ఉన్న దయాకర్ హీరో అయింది. 47,000 మెజార్టీతో పాలకుర్తి ప్రజలు నియోజకవర్గ ప్రజలు నీకు మెజార్టీ ఇస్తే ఈరోజు ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి 2000 మెజార్టీ అని టీఆర్ఎస్ చూపెట్టుకుంటా ఉన్నది. నియోజకవర్గం మొత్తం రిపోర్ట్ పెట్టి కాంగ్రెస్ మేము మెజార్టీ వచ్చిందని చెప్తా ఉన్నాం. మెజార్టీ స్థానాలు గ్రామ పంచాయతీలకు వస్తే లెక్క చూస్తే కాంగ్రెస్
కానీ ఓటింగ్ పర్సంటేజ్ చూస్తే ఒక అమ్మాపురం అనే ఊరు ఉన్న తొర్రూరు మండలంలో 2200 ఓట్లతో టీఆర్ఎస్ పార్టీ గెలిచింది. మాకు ఝాన్సీ రెడ్డి సొంత గ్రామంలో కూడా ఎవరు రెబల్ గెలిచారు. చెర్లపాలెంలో మా మంచి గెలిచింది. ఆమె కొడుకు అయినటువంటి తిరుపతి రెడ్డి గారు, నా వారసులని చెప్పినటువంటి తిరుపతి రెడ్డి గారు సంవత్సరంలో నీకు దూరమై ఆయన ఆ గ్రామంలో రెబల్ అభ్యర్థిని మేము అందరం కలిసి పెడితే ఆడ 82 ఓట్లతోటి సర్పంచ్ గెలిచింది. ఉప సర్పంచ్కి 6 వార్డులు వచ్చినాయి, గెలిచింది. నా ఊరు సోమవారం, నా ఊరు మీద నా మీద ₹1 కోటి ఖర్చు పెట్టింది. చెర్లపాలెంలో ₹1 కోటి ఖర్చు పెట్టింది. మడిపల్లిలో రామసాయం కిషోర్ రెడ్డి గారు ఉంటాడు, సురేందర్ రెడ్డి గారు మనవాడు, ఆయన ఊళ్ళో 750 ఓట్లతోటి 9 వార్డులు గెలిచింది. ఇట్లా పెద్ద గ్రామ పంచాయతీలన్నీ రెబల్స్లో పత్తేపురం అనే విలేజ్ ఉంటుంది, చిన్న గ్రామ 1200 ఓట్లు, అక్కడ కూడా రెబల్ గెలిచింది. మా పక్కన గుర్తూరు అని ఉంటుంది, గుర్తూరులో క్యాండిడేట్ ఇయ్యరాకుండా క్యాండిడేట్లను సెలెక్ట్ చేసే విధానం మనకు తెలియక ఫెయిల్ అయితే అక్కడ రెబల్ గెలిచింది. మీరేమో నేను ఝాన్సీ రెడ్డి కోసమే ఎర్రబెల్లి దయాకర్ రావును వదిలిపెట్టాను, కాంగ్రెస్ పార్టీలో చేరానని చెప్తున్నాను. కానీ ఇప్పుడు ప్రజెంట్ రాజకీయాలు చూస్తున్నా, లేకుంటే ఝాన్సీ రెడ్డి ఆరోపణలు చూస్తున్నా, మీరు మొదటి నుంచి కూడా ఎర్రబెల్లి దయాకర్ రావు కోవర్ట్గా పనిచేస్తున్నారని ఆమె ఆరోపిస్తుంది. ఒకటే పవన్ గారు, ఎర్రబెల్లి దయాకర్ రావు కోవర్ట్ అయితే రాజకీయాల్లో ఎట్లుంటుందని నేను 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తూ ఉన్నాను. ఒక వ్యక్తిని వదిలిపెట్టి మళ్ళీ మనం ఇంకో పార్టీలకు పోయిన తర్వాత ఆయన కోవర్ట్గా చేస్తే మాకు లాభం వచ్చేది. రేపు ఆయన పవర్లోకి వస్తే మమ్మల్ని తొక్కడ ఆయన వదిలిపెట్టి నీకంటే నువ్వు క్యాండిడేటు, నీకంటే ఎక్కువ తిట్టినా నేను దయాకర్రావును. దయాకర్రావు ప్రవర్తన గురించి, దయాకర్రావు గురించి మరి ఎందుకు ఆరోపణ పదే మీ పైన అదే ఆరోపణ చేస్తారు? ఆమె ఆరోపణ ఎందుకు చేస్తూ ఉన్నదంటే, మేము ఉన్నమాట అంటున్నాం, ప్రజల్లో వ్యతిరేకత వస్తూ ఉన్నది, ప్రజలకు మనకు అనుకున్న విధంగా సర్వీస్ చేయట్లేదు, మన మీద ప్రజలు చాలా హోప్స్ పెట్టుకున్నారు, పాలకుర్తి యొక్క ప్రజలు ఆ హోప్స్ను మనం ఫుల్ఫిల్ చేయట్లేదు, చేయకపోయేసరికి ప్రజల్లో వ్యతిరేకత వస్తుందంటే మమ్మల్ని దూరం పెట్టింది. నీ కొడుకైనటువంటి వారసుడన్న తిరుపతి రెడ్డిని దూరం పెట్టడం మంచిది కాదమ్మా, ఆయన వల్ల కూడా నీకు నష్టం జరుగుతుంది, ఆయన నీ మీద మొత్తం వేసుకొని తిరిగినవాడు, అటువంటి వ్యక్తులను దూరం పెట్టొద్దన్నందుకు మాతో మాట్లాడడం బంద్ చేసింది. అట్లా కూడా మనసు చంపుకొని పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చెప్తే మళ్ళీ కూడా పోయినాం, ఎమ్మెల్యే గారు పిలిస్తే పోయినాం, ఆమె ఇంటికి పోయినప్పుడు ఆమె మాట్లాడే విధానంలో అదే విధానం ఉంది. నేను ఒక ఇంటికి ఒక వ్యక్తిని చొచ్చుకొని పోయినప్పుడు, నీ ఎలక్షన్లో పనిచేసినోడిని ఒక 25 మంది సర్పంచ్లో తీసుకొచ్చినోడిని నేను జాయిన్ అయ్యేటప్పుడు తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారి దగ్గర జాయిన్ అయినా నేను. రేవంత్ రెడ్డి గారి గౌరవం కాపాడాలనే కోరిక మాకు ఇప్పటికున్నది. వారు ముఖ్యమంత్రికి ఉన్నారు, ఒక అధికార పార్టీ, ప్రజలకు సర్వీస్ చేద్దామన్నాం. ప్రజలకు సర్వీస్ చేయొద్దు, డబ్బులు కావాలి, రోడ్ల దగ్గర కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు కావాలి, అందరి దగ్గర డబ్బులు కావాలనే ఆలోచన ఉన్నది తప్ప నీకు ప్రజల సేవ చేయాలనే ఏ కోశాన కూడా నీకు లేదు. ఏమన్నట్టే బెదిరియడం, పోలీస్ ఆఫీసర్లతో బెదిరియడం, ఇదంతా జరుగుతూ ఉన్నది. ఇది మేము అధిష్టానానికి మహేష్ కుమార్ గౌడ్ గారికి ఇచ్చినాం, అందరికీ ఇచ్చినాం. అధిష్టానం కూడా ఆలోచించాలి. మేము అధిష్టానాన్ని రిక్వెస్ట్ చేసేదంటే పార్టీ నష్టపోతూ ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఇన్ని స్కీమ్స్ పెట్టి ఆమె సొంత స్కీమ్స్ ఇవ్వకపోనియండి, రేవంత్ రెడ్డి గారు ఇచ్చే స్కీమ్స్ అన్న ప్రచారం చేసుకోవాలి కదా, ప్రజల్లోకి పోవాలి కదా. అంటే ఎన్నికల ముందు ఝాన్సీ రెడ్డి గారు చాలా హామీలు ఇచ్చారు, ఆమె సొంతంగా స్కిల్ డెవలప్మెంట్ ఏదో ప్రోగ్రామ్ ఏదో స్టార్ట్ చేస్తాం, చాలా పెద్ద ప్లేస్లో ఒక కొత్త కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తున్నా, ఇక్కడ నుంచి యువకులందరినీ నేను విదేశాలకు తీసుకెళ్తాయి అని చెప్పింది కదా, అట్లాంటిది ఏమన్నా? స్కిల్ డెవలప్మెంట్ అనేది 2024 జనవరి 8వ తారీఖు నాడు ఫౌండేషన్ వేసిందండి. 4 మంత్రులు, ఎమ్మెల్యేలు అందరినీ పిలిచి ఫౌండేషన్ వేసినాం. ఇప్పటి వరకు దాంట్లో తట్టెడు మట్టి తీయలే, ఒక పిట్టు కూడా తీయలే. ఆ రోజు నాడు షో చేయడానికి చూపెట్టింది, ప్రతిదీ షో రాజకీయం. అంటే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు కూడా ఇంతవరకు ఏది ఒక్కటి కూడా ఫుల్ఫిల్ చేయలేదు. ఎన్నికల్లో వచ్చిన హామీలు అనేది ఇంతవరకు ఒక్కటి కూడా ఫుల్ఫిల్ కాలే. కాకపోని ప్రభుత్వపరమైనటువంటి వచ్చిన పనులు వాటిని కూడా కాంట్రాక్టర్తో కుమ్మక్కై చేసుకోలేకపోతా ఉన్నాం. ఇప్పటి వరకు పాలకుర్తి నియోజకవర్గం మీరు గతంలో దయాకర్ రావు గారు మంత్రి ఉన్నప్పుడు సరే ఏ మాటకైనా ఆయన పంచాయతీరాజ్ మంత్రి ఉన్నాడు కాబట్టి 1000 కోట్లు తెచ్చి పనిచేయగలిగి, ఈమె దగ్గరకు వచ్చినాక నువ్వు 1000 కోట్లు తేకుంటామే, నీ దగ్గర 1000 కోట్లు నేను చెప్పినావు కదా, సామాన్య మానవుడికి సేవ చేయమని అడుగుతావు. ఆ అవకాశం కూడా కలిగేయట్లేదే. నువ్వు సామాన్య మానవుడి దగ్గర ఏమైనా డబ్బులు వస్తే తీసుకోవాలని ఆలోచన ఉన్నావు తప్ప సామాన్య మానవుడు కూడా సేవ చేయట్లేదు. నువ్వు చేసే సర్వీస్ ఏంది నీది? ఎక్కడ ఏ సర్వీస్ లేక మేము అందరం దూరం అయ్యాం. హరిప్రసాద్ గారు, నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి పనులు జరిగితే స్థానిక ఎమ్మెల్యేతో పాటు స్థానిక ఎంపీ వీళ్ళందరూ కూడా పాల్గొనాలి. కానీ ఇంతవరకు ఎక్కడ కూడా పాలకుర్తి నియోజకవర్గంలో ఎంపీ మా కడియం శ్రీహరి గారి కుమార్తె కడియం కావ్య గారు ఎక్కడ కనపడలేదు. ఎందుకని ఆమె నియోజకవర్గం మీద ఎందుకు రావడం లేదు? ఎస్ అండి, ఇది మంచి క్వశ్చన్. కడియం కావ్య గారు అన్ని 6 నియోజకవర్గాలు తిరుగుతూ ఉన్నారు, పాలకుర్తికి రావట్లేదు. ఎందుకని? కనీసం విజయోత్సవ సభ పెట్టలేదండి. ఒకరోజు డేట్ ఇస్తే వర్షం పడుతుందని వాయిదా వేసిండు. ఆమె గెలిచిన తర్వాత విజయోత్సవ సభ పెట్టి నడిపేలే.
కడియం కావ్య గారి దగ్గరికి మేము ఎవరం పోయే పరిస్థితి లేదు. ఈమెను కాదని ఎవరు ఎక్కడికి పోవద్దు, పోతే ముద్దరేస్తుంది, గ్రూప్ అంటుంది, కొంతమందిని జంగారావురెడ్డి గ్రూప్ అంటుంది, కొంతమంది హరిప్రసాద్ గ్రూప్ అంటుంది. ఇట్లా గ్రూపులు చేసి అందరి మీద షాడో పెత్తనం చేసి ఎక్కడ కూడా ఏమీ జరగకుండా చేస్తాను. అసలు కడియం కావ్య గారు ఆమె ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చిందో అది కూడా ఎవరికి తెలియదు, కార్యకర్తలకు తెలియదు. ఆమె CDF ఉంటుంది కదా పార్లమెంట్, ఆ CDF కూడా ఆమె ఇస్తే కూడా డబ్బులు ఏం చేస్తానో ఏమో కూడా తెలియదు. మీకు ఒక్క ఉదాహరణ చెప్తా, ఎక్కువ చెప్పను నేను. మేము ఈమె గెలిచిన 2 నెలలకు దేవరుప్పల మండలం పాలకుర్తి మండలంలో కాలువలు దించినాడు. ఆ గతంలో ఉన్నటువంటి కాంట్రాక్టర్ సుమన్ రావు గారితో నేను రిక్వెస్ట్ చేసి మిషన్ తెప్పించి కాలువలు దించిన. ఆ కాలువల డబ్బులు ఈమె CDFలో ఎంపీ CDFలో పెట్టుకున్న డబ్బులు డ్రా చేసిందండి. ఆమె గురించి నేను ఎంత చెప్పినా సరిపోదు. అంటే 1000 కోట్లు ఉన్నాయని చెప్తూ ఉన్నారు మీరే. అయినా కానీ ఇట్లా చిన్న వాటి దగ్గర కూడా ఆశపడడం, అవినీతికి పాల్పడడం, ఇవన్నీ మీరు చేస్తున్న ఆరోపణలు నిజమేనా? 200% నిజం పవన్ గారు. మీరు కాకపోతే ఎంక్వైరీ చేయండి. మేమేం చెప్తా ఉన్నాం, నీకు 1000 కోట్లు నేను చెప్పినావు కదా, నువ్వు వచ్చినటువంటి ఫండ్స్ని మిస్యూజ్ చేస్తూ ఉన్నావు. నువ్వు స్వచ్ఛంద సంస్థ అని చెప్పుకున్నావు, ఝాన్సీ రెడ్డి ట్రస్ట్ అని పెట్టినావు, చారిటబుల్ ట్రస్ట్. ఆ ట్రస్ట్లో నువ్వు ఇప్పటివరకు ఏం చేసినావు? ఎవరికైనా పిల్లికి బిచ్చం పెట్టినావా? 100 రూపాయల ట్రస్ట్ పేరు మీద ఇచ్చినావా? ఎంతసేపు ట్రస్ట్ అంటావు. ఆ ట్రస్ట్ పేరు మీద చేయలేదు. ఆ ట్రస్ట్ పేరు పెట్టి కాలువలు తీస్తూ ఉన్నామని ఎమ్మెల్యే గారు బాగా వంతపాడింది మైకుల ముందర. ఆ ట్రస్ట్ బిల్లులు ఎంపీ గారు CDF చెప్పి తీసుకున్నారు. ఇది అంతకంటే అవివేకం ఏముంటుంది సార్? అంతకంటే ఏమి ఎక్కువ చెప్పాలి? అది వచ్చిన కొత్తలో మేమేమన్నాము, అమ్మ ఈ కాలువలు తీయాలి, రైతుల పొలాలు ఎండిపోతూ ఉన్నాయి, ఈ కాలువలు తీయాలంటే నేను ముందుపడి ఆ కాంట్రాక్ట్ని పిలిపించి మిషనరీ తెప్పించి డబ్బులు ఇప్పించి ఖర్చు పెట్టి డీజిల్ కూడా పోయించి చేస్తే తర్వాత కాంట్రాక్ట్ ఇచ్చిండు. చేస్తే ఆ డబ్బును మీరు CDFలో ఎంపీ CDFలో పెట్టి డబ్బు డ్రా చేసుకున్నాం. ఎంతకంటే ఇంక నేను చెప్పగలిగేది ఏముంటుంది? క్వారీ వివాదం ఏంటంటే రాయపర్తి కొలన్పల్లి అనే విలేజ్లో గ్రానైట్ క్వారీ, అందులో కూడా ఆమె భారీగా డబ్బులు తీసుకున్నదన్న ఆరోపణలు. అయితే ఆమె ఏందండి అంటే ఆ క్వారీ గత 20 ఏళ్ళ నుంచి ఎవరు కూడా చేయడానికి భయపడ్డారు. అది గ్రామానికి దగ్గరలో ఉంటుంది. క్వారీ చేస్తే బాంబ్ బ్లాస్టింగ్స్ అయితే ఊర్లో ఇళ్ళ మీద పడతాయి, ప్రజల మీద పడుతుందని దగ్గర ఒకరు భయపడ్డాడు. చేయడం మంచిది కాదని ఆలోచించాడు. దాంతో నేను బదనాం అవుతా ఎమ్మెల్యేగా ఉండి అని. వీళ్ళు ఎమ్మెల్యే కాగానే ఆ క్వారీ వాళ్ళని పిలుచుకొని వీళ్ళ పార్ట్నర్షిప్ షేర్ 50% షేర్ చేసుకొని వాళ్ళ దగ్గర 50 లక్షలు 35 లక్షలు డబ్బులు తీసుకొని ఆ క్వారీని నడిపించింది. అది దురదృష్టవశాత్తు 1 ఇయర్ నడవగానే ఆ క్వారీలో ఏం లేదని ఫెయిల్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఆ క్వారీ బంద్ అయింది. దాంట్లో చేసింది. ఇంకా దేవరుప్పల గుట్టను కూడా ఖమ్మం నుంచి గ్రాండ్ వాళ్ళని పిలిపించి మాలకొండ గుట్ట అని ఉంటుంది, దాన్ని కూడా తవ్వాలి అమ్ముకోవాలని ప్రయత్నం చేసింది. ఆ చేసే క్రమంలో ఈ తిరుపతి రెడ్డి గారు ఉండే అది దేవుని గుట్ట, అది ఇక్కడ ప్రజలకు అస్తమానం ప్రతి సంక్రాంతి నాడు వాళ్ళు దేవుని పెట్టుకుంటారు. ఆ గుట్టను తవ్వితే మనల్ని ఉరికించి కొడతారనే భయానికి అంటే అప్పుడు ఆగింది. ఇటువంటి పనులు వారు చేసింది. అంటే ఎలక్షన్ టైంలో తొర్రూరులో 100 పడకల ఆసుపత్రి నిర్మాణానికి సంబంధించి ఆమె వాగ్దానం చేశారు, హామీ ఇచ్చారు. ప్రభుత్వం కూడా దానికి అనుమతి ఇచ్చినట్టుంది కదా. 100 పడకల ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రికి ప్రభుత్వం అనుమతి ఇచ్చిండ్రు. గతంలో దయాకర్రావు గారు ఉన్నప్పుడు హరీష్ రావు గారు ఎలక్షన్ కోడ్ ఉన్నది ముందట ఆర్డర్ ఇచ్చిండు. దాన్ని మళ్ళీ కంటిన్యూ చేయడానికి యశస్వి రెడ్డి గారు దామోదర్ రాజనరసింహ గారి దగ్గర పోయి దాని పర్మిషన్ తెచ్చిండ్రు. అది టెండర్ పెట్టిండ్రు. టెండర్లో ఎవరు ముందుకు రాలేదు. ఫస్ట్ ఒక ఆయన ఈమెకు పైసలు ఇచ్చే మనిషికి రాలేదు టెండర్ అని చెప్పి మళ్ళీ క్యాన్సిల్ చేయించిండ్రు. మళ్ళీ ఆ తొర్రూరులో ల్యాండ్ లేదు, జాగ లేదని చెప్పి ఒక కుగ్రామం మడిపెల్లి అని ఉంటుంది తొర్రూరుకి 5 కిలోమీటర్ దూరంలో. అక్కడ కట్టాలి, అక్కడ ప్రభుత్వ భూమి ఉన్నది, అక్కడ అసైన్ ల్యాండ్ ఎస్సీలకు ఇచ్చారు ఆ మడిపెల్లిలో. ఆ భూమిలో హాస్పిటల్ కట్టాలని ఈమె దుర్బుద్ధితో అక్కడ కడదామని ప్లాన్ చేస్తూ ఉన్నది. మేమేం చెప్పినాం, ఇక్కడ ఎండోమెంట్ ల్యాండ్ ఉన్నది, తొర్రూరు రోడ్డుకు ఆనుకున్నది 5 ఎకరాలు. ఈరోజు జనగాం కలెక్టరేట్ ఎండోమెంట్ ల్యాండ్నే డబ్బులు కడితే ఇచ్చింది ఎండోమెంట్. దీన్ని కూడా అట్లా మనం డబ్బులు కడితే నీకు కోట్ల రూపాయలు నేను చెప్పాను కదమ్మా, ఒక 2 ఎకరాలు 4 ఎకరాలకు కడితే 2 కోట్లు 3 కోట్లు కడితే వస్తుంది, హాస్పిటల్ కడతాము, అన్ని విధాల ఆఫీస్ కాంప్లెక్స్ అక్కడ వస్తుంది, మీ పేరు పెట్టుకోండి, రాజేందర్ రెడ్డి గారు ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారి పేరు పెట్టుకోండి, గతంలో హాస్పిటల్ కట్టించింది మీరు, ఆ పేరుతోటే ఇక్కడ ఎమ్మెల్యే అయింది, దీన్ని పెట్టండి అని చెప్పినాం. దాన్ని పెడిచవన పెట్టింది. దీనికి జేసీ ఫామ్ అయ్యి కూడా సిపిఐ సిపిఎం అందరు జేసీ ఫామ్ అయ్యి కూడా అక్కడ కరెక్ట్గా ఇక్కడే పెట్టండి అన్నది. మూర్ఖత్వంతో అక్కడే కడతా అన్నది. అక్కడే కట్టేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పటికక్కడ తట్టాడు, మట్టి తీయలే, హాస్పిటల్ కూడా కన్స్ట్రక్షన్ త్వరగా స్టార్ట్ కాలే. ఈ చెన్నూరు రిజర్వాయర్ పరిస్థితి ఏంటి? చెన్నూరు రిజర్వాయర్ అనేది అదొక ఏటీఎం సార్. చెన్నూరు రిజర్వాయర్ ఎమ్మెల్యేలకు అదొక ఏటీఎం. గతంలో కేసీఆర్ గవర్నమెంట్లో అప్పుడు 1000 కోట్లు ఇచ్చిండ్రు, 500 కోట్లు చెన్నూరు రిజర్వాయర్కి ఇచ్చిండ్రు, నష్కల్కి ఇచ్చిండ్రు. ఆ రిజర్వాయర్లో పని చేసిండ్రు. అది రిజర్వాయర్ ఉంది, నడుస్తున్నది. కాకపోతే ఇంకా కొంత పని ఉంది. ఆ పనిని అడ్డం పెట్టుకొని
ఈరోజు మళ్ళీ 400 కోట్లు తెచ్చి దాన్ని అమ్ముకుంటూ 20-30 కోట్లు వస్తాయని చెప్పి ఉత్తమ్ కుమార్ దగ్గరికి పోయి వారి దగ్గరికి పోయి దాన్ని వర్క్ తెచ్చుకున్నారు. ఇప్పటివరకు దాన్ని కూడా పని మొదలు పెట్టలేదు. కాంట్రాక్టర్ లాబింగ్ డబ్బు కోసం చేస్తున్నారు తప్ప నిజంగా ప్రజలకు సేవ చేయాలి, వసతి కల్పించాలన్న ఆలోచన ఇద్దరికి అత్తకు లేదు, కూడకు లేదు. అంటే దీని మీద మీరేం ఫిర్యాదు చేయలేదా ఎవరికైనా? నేను ఇప్పుడు చేస్తున్నా సార్. ఈరోజు రిపోర్ట్ తయారు చేస్తూ ఉన్నాం. 2-3 రోజుల్లో సెంట్రల్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీకి ఇస్తాము, స్టేట్కి ఇస్తాము. ఈ 2 ఇచ్చిన తర్వాత కూడా ఒకవేళ పైరవి చేసి డబ్బులతో కొనగలిగి చేస్తే కూడా నేను కోర్టులో కేసు వేసి పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద కేసు వేసి దాని మీద మేము రికవరీ చేయించుడా, లేకపోతే దాని పని ఎట్లా చేయాలి, ఏ పద్ధతిలో చేయాలి, దాన్ని కమిషన్ అపాయింట్ చేసినా, కోర్టు నుంచి కమిషన్ అపాయింట్ చేసినా దాన్ని నేను వదిలిపెట్టాను. ఆ విషయంలో కాంప్రమైజ్ అయ్యేది లేదు. అవునన్నా కాదన్నా ఎర్రబెల్లి దయాకర్ రావు ఆ నియోజకవర్గంలో బలమైన నాయకుడు. అలాంటి ఒక బలమైన నాయకుడిని ఓడించారు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు. యశస్విని రెడ్డి, హనుమాన్ల ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్ కార్యకర్తలే ఓడించారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా తప్పు చేశామనే ఆలోచనలో ఉన్నారు అనేది కూడా చర్చ జరుగుతుంది. బాధపడతా ఉన్నారండి. మండల స్థాయి నాయకుల దగ్గర నుంచి నియోజకవర్గ స్థాయి వరకు గ్రామ స్థాయి నాయకులు కూడా బాధపడతా ఉన్నారు. ఇవాళ సర్పంచ్ నిలబడాలి, ఇప్పుడు ఎంపీటీసీ నిలబడాలనే క్యాండిడేట్ దొరికే పరిస్థితి. ఈమె డబ్బులు ఇస్తే నిలబడాల్సింది తప్ప వాలంటరీ ఎవరు వచ్చి మేము నిలబడతామన్నో లేరు సర్పంచ్గా. మనం ప్రతి గ్రామంలో మేము మాతోటి కూర్చొని మాట్లాడుకోలేక మేము అసమ్మతి క్యాండిడేట్లో పెడితే దయాకర్ రావు గారు గెలిచిండండి. దయాకర్ రావు గారికి టీఆర్ఎస్ పార్టీకి పాలకుర్తి నియోజకవర్గంలో ఏం లేదు, ఇప్పటివరకు అయితే ఏం లేదు. దాన్ని ఈమె అవివేకం, ఈమె పరిపక్వత లేక ఈరోజు దయాకర్ రావు గారికి అవకాశం కల్పిస్తాం. కాబట్టి ఈమె విధానంతో వేసిపోతాం. మేము ఈరోజు సీఎం గారిని మీ వేదిక, మీ బిగ్ టీవీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. మీ లక్ష్యం వేరు, మీ దృక్పథం వేరు. మీరు ప్రజల్లో ఉండాలి, ప్రజలకు సర్వీస్ చేయాలనే ఆలోచనతో మీరు ఉన్నారు. ఇటువంటి వ్యక్తులు మీరు ఎన్ఆర్ఐ బాగా చేస్తుంది ప్రజలకు అని మీరు కూడా నమ్మిరు. మేము మిమ్మల్ని కూడా తప్పు పట్టట్లే, మహేష్ కుమార్ గౌడ్ గారిని సీఎం గారిని తప్పు పట్టట్లే. ఇప్పటికైనా పాలకుర్తి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని కాపాడుకోవాలంటే ఒక ఇన్ఛార్జ్ని వేసి సీఎం గారు స్పెషల్ శ్రద్ధ చేస్తే పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ క్యాడర్ భూస్థాపితం కాకుండా ఉంటారు. లేని పరిస్థితి ప్రతి క్యాడర్ ఆలోచిస్తూ ఉన్నారు. ఒక 3 ఏళ్ళు టైం ఉన్నది కదా అని కొంతమంది నిర్లప్తతో ఉన్నారు. మాలాంటి వాళ్ళం ప్రజల్లో నిత్యం ప్రజల్లో ఉండే వాళ్ళం వ్యతిరేకిస్తాం. మేము 30 ఏళ్ళ నుంచి రాజకీయాలు చేస్తామండి. ఒక ఝాన్సీ రెడ్డి, ఒక ఈ దయాకర్ రావు కోసం రాజకీయాలు చేయలేదా? మా గ్రామాల్లో మేము ఇండివిజువాలిటీ ఉన్న లీడర్లు, మేము 5-6 గ్రామాల్లో శాసించే లీడర్లు. మేము ఈమెకు భయపడి, ఈమె పైసలకు భయపడి ఉండేవాళ్ళం కాదు. ఆమె అనుకున్నది మేము ఏది చెప్తే చేస్తారు వీళ్ళు, మా మోచేతి నీళ్ళు తాగుతారు అనుకున్నది. మేము ఎవరం కూడా, నేను కానీ, కిషోర్ రెడ్డి గారు కానీ, తిరుపతి రెడ్డి గారు కానీ, పెద్ద దేవరుప్పల్లో పెద్ద కృష్ణమూర్తి గౌడ్ గారు కానీ, వీళ్ళంతా పెద్ద గ్రామ పంచాయతీలు గెలిచిందండి. వాళ్ళందరూ కూడా బాధపడతా ఉన్నారు, అసహనంతో ఉంటాను. పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారికి కూడా చెప్పినాం, చెప్తే చూస్తామన్నాం. పొంగులెడ్డి గారికి చెప్పినాం. మొన్న మా సర్పంచులు గెలిచిన తర్వాత మహబాద్కు పొంగులెడ్డి గారు, వేం నరేంద్ర రెడ్డి గారు వచ్చినారు. వారికి కూడా చెప్పుకుంటే మా సర్పంచులకు సన్మానం చేసినారు. మా సర్పంచులకు సన్మానం చేస్తే కూడా ఎందుకు చేసినాం అనే క్వశ్చన్ చేసే పరిస్థితి వస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికి పోతా ఉండదండి? కాంగ్రెస్ పార్టీ విధానం ఏంది ఆమెకు తెలుసుకోవాలి కదా. కాంగ్రెస్ పార్టీలో 10 గ్రూపులు ఉంటాయి, 10 మంది ఉంటారు. ఎవరైనా సైమల్టేనియస్గా లాభపడేది కాంగ్రెస్ పార్టీ కదా. మేమందరం కూడా కాంగ్రెస్కే ఓటేసేవాళ్ళం కదా. రేపు మళ్ళీ ఎంపీ జెడ్పీటీసీ ఎలక్షన్లోకి వస్తే మేము కాంగ్రెస్కే ఓటేస్తాం కదా. మేము దయాకర్రావుకి వేయం కదా. దయాకర్రావుకి ఎందుకు ఇస్తాం? నువ్వు దయాకర్రావు కోటని ముద్రిస్తావు. నువ్వు దయాకర్రావు కోట్లు అయింది. నా పక్క విలేజ్ అండి, జమస్థాపురం ఉన్న విలేజ్ ఉంటుంది, ఒక్క నిమిషంలో చెప్తా. ఆ విలేజ్లో దయాకర్రావు మనిషిని పెట్టిండు. ఈమె మంచి సపోర్ట్ చేసింది, గ్రామ పార్టీ అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు. అక్కడ ఝాన్సీ రెడ్డి కాంగ్రెస్, హరిప్రసాద్ కాంగ్రెస్కే పోటీ ఆ ఊర్లో ఉండే. అటువంటిది నువ్వు దయాకర్రావు కోవటై పెట్టిరా పెట్టలేదా? అక్కడ టీఆర్ఎస్ పార్టీని గెలిపించిందండి, గ్రామ సర్పంచ్ని 8 ఓట్లతో గెలిచిందండి నాకు వ్యతిరేకంగా. అంటే నువ్వు కోవట నేను కోవట అనేది ప్రజలు చెప్తారు. అన్ని గ్రామాల్లో చర్చించుకుంటా ఉన్నావు. నువ్వు టీఆర్ఎస్కి ఎట్లా సపోర్ట్ చేస్తావు? నీ మనిషిని పెట్టాలి. నా మనిషిని నేను పెట్టినప్పుడు నా మీద నీకు ఇష్టం లేదు, నీ మనిషిని పెట్టు. పెట్టకుండా నువ్వు టీఆర్ఎస్ నీ పార్టీ సపోర్ట్ చేసింది కదా, నీ మనుషులందరూ వచ్చి టీఆర్ఎస్ కోటేసింది కదా. మరి వేసినప్పుడు నువ్వు దొంగ అన్నట్టు ఉంటుంది కదా. నువ్వు నన్ను కోవటనే అవకాశం నీకెక్కడిది? నేను కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నా, కాంగ్రెస్ కోసం చేస్తా. రేవంత్ రెడ్డి గారిని చూసి వచ్చిన. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి, రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చూడాలని వచ్చిన చాలామంది ఉన్నారు. కష్టపడ్డ వ్యక్తి, ఆయన సర్వీస్ చేస్తున్న ఉద్దేశంతో వచ్చిన. ఈరోజు రేవంత్ రెడ్డి గారి పరువు కూడా తీస్తూ ఉన్నారు. వారు ఏ ఉద్దేశంతో అయితే రేవంత్ రెడ్డి గారు ఏమైనా తీసుకొచ్చి పెట్టిండు, మీ దగ్గర కోట్ల రూపాయలని ప్రజలకు సేవ చేస్తుంది, దయాకర్రావును ఓడియాలనే లక్ష్యం, ప్రజలకు సర్వీస్ చేస్తుందని ఒక దృక్పథం. ఈ రెండింటిని తీసుకొచ్చి రేవంత్ రెడ్డి గారు పెట్టిన తర్వాత నువ్వు వారు కూడా చెప్తే కూడా వినే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి గారు స్పందించాలి. నేను దయచేసి ముఖ్యమంత్రి గారు దండం పెట్టి చెప్తా ఉన్నా. పాలకుర్తి నియోజకవర్గం ఆగమైతా ఉన్న బాధతో చెప్తా ఉన్నా. నాకు వేరే ఉద్దేశం లేదు. కాంగ్రెస్ పార్టీకి నష్టం చేసే ఆలోచనలో మేము లేము.
కాంగ్రెస్ పార్టీకే చేస్తాం, కాంగ్రెస్ పార్టీకి చేస్తాం, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే గెలిపించాం. నియోజకవర్గంలో ఉన్నది ఒక మున్సిపాలిటీ అనుకుంటా, తొర్రూరు మున్సిపాలిటీ. మరి నెక్స్ట్ వచ్చేది స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలే రాబోతున్నాయి. మరి ఎలా ఉండబోతుంది అక్కడ పరిస్థితి? మేము ఒకటే చెప్తున్నాం పవన్ గారు, ఆమెలో మార్పు వచ్చి మనిషి భూమి మీద ఆకాశం చూడొద్దు, హెలికాప్టర్ మీద వచ్చేది ఫ్లైట్లో వస్తుంది కదా, ఆ ఫ్లైట్లో ఉండి చూడొద్దు. ఆమె కింద దిగి చూసి ప్రజల అభిప్రాయాలు తెలుసుకొని కౌన్సిలర్లను పెడితే 100% ఆమె దిగొచ్చి మాతో మాట్లాడితే మేము గెలిపిస్తాం. 16కు 16 కాంగ్రెస్ గెలుస్తుంది. ఆమెలో మార్పు రాక నా మోనోయిజం, నా డిక్టేటర్షిప్ ఇట్నే ఉండాలని నేను చెప్పిన క్యాండిడేట్ కావాలంటే 16కు 16 ఓడిస్తాం. ఆదిస్థానం స్పందించి మా పిలిపించి కూర్చోబెట్టి మాట్లాడితే 16 గెలిపిస్తాం. నేను బ్రాహ్మణ్ణి, పెళ్లి మంత్రం సౌ మంత్రం 2 చేయగలుగుతా. ఇన్ని రోజులు పెళ్లి మంత్రం చేసిన సౌ మంత్రం కూడా చదువుతాం. ఎందుకు చెప్తున్నా ఈ మాట? బెదిరియడం కాదు. ఈరోజు పార్టీ అక్కడ నష్టపోతూ ఉన్నది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రేపు కౌన్సిలర్ నిలబడతాడు. మా పార్టీ అధికారంలో ఉన్నది, మా ముఖ్యమంత్రి ఉన్నాడు, మా మంత్రులు ఉన్నారు, మాకు లాభం జరుగుతుందని ప్రజల్లో కార్యకర్తల్లో ఆలోచన. మరి అటువంటి వాళ్ళకి ఈమె నష్టం చేస్తూ ఉన్నది కదా. అధికారంలో ఉండి కూడా మనం ఏమి సాధించలేకపోతున్నాం కదా. రేపు 16 కౌన్సిలర్లు ఉన్నారు అక్కడ. 16 వార్డులలో ఇవాటికి కూడా ఆమెలో మార్పు వచ్చి చేస్తే, అందరం కలిసి చేస్తే వింటే జెడ్పీటీసీ గెలుస్తుంది, ఎంపీపీ గెలుస్తుంది, ఇవి గెలుస్తుంది. ఆమెలో మార్పు రాకపోతే ఏది గెలవదు. ఒకవేళ పార్టీ మా మీద యాక్షన్ తీసుకున్నా మేము పార్టీకి బద్దులమై ఉంటాం, కాదంటలేదు. ఇప్పటికైనా పార్టీ స్పందించి అక్కడ ఒక ఇన్ఛార్జిని వేసి వాట్ ఈజ్ వాట్ అని తెలుసుకొని ఇప్పటికైనా నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు, మేము కూడా 2023లో వచ్చినాం, మాకేం టికెట్ కావాలని అడగట్లేదు. కానీ ఎవరైతే నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు పార్టీ కోసం 40 ఏళ్ళ నుంచి పనిచేసిన ఉన్నారు, 20 ఏళ్ళ నుంచి పనిచేసిన ఉన్నారు, 10 నుంచి పనిచేస్తున్నారు, అటువంటి పరిస్థితిలో వాళ్ళని కాపాడుకోవడానికి పార్టీ ముందుకు రావాలి. ఈరోజు మీనాక్షి గారు చెప్పారు, అప్పుడు వచ్చిన కొత్తలో ఇన్ఛార్జ్ చేసిన కొత్తలో వారు చెప్పారు, మేము 2018 కంటే ముందు ఉన్న వాళ్ళకే మేము పదవులు ఇస్తామన్నారు. మరి ఎక్కడ మళ్ళీ అవుతా ఉన్నదండి? అది కావాలి కదా. అది అయినప్పుడు క్యాడర్ బూస్టింగ్ వస్తుంది, పార్టీని కాపాడుకుంటారు. జెండా మోసిన కార్యకర్త దూరం అవుతాడు. ఉదాహరణకు ఒకటే ఉదాహరణ చెప్తాను. నా ఊరు గ్రామ పార్టీ అధ్యక్షుడు 20 ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు, 2001 నుంచి. ఆ వ్యక్తిని అడగకుండా ఒక కాంట్రాక్ట్ నిన్ను ఓడియటానికి, నీకోసం 50 లక్షలు ఖర్చు పెట్టి నా ఊర్లో ఓడియటానికి చేసిన కాంట్రాక్టర్ ఈరోజు నువ్వు డబ్బులకు కక్కుర్తిపడి ఆ కాంట్రాక్టర్కి వర్కులు ఇచ్చి ఆ కాంట్రాక్టర్ తల్లికి నువ్వు సర్పంచ్ టికెట్ ఇచ్చి, అంటే నీ సంస్కారం ఎక్కడికి పోతా ఉన్నది? ఆ గ్రామ పార్టీ అధ్యక్షుడు రాజీనామా చేసి ఆమె దగ్గర నుంచి దూరం చేసి నా దగ్గరికి వచ్చింది. సార్ వీళ్ళతో నేను వీళ్ళ ప్రవర్తనతో భరించలేను, దయచేసి నేనంటే ఆ అబ్బాయిని మేము తీసుకొని మా దగ్గర ఉంచుకున్నాం. ఈ పరిస్థితిలో ఝాన్సీ రెడ్డి ప్రవర్తన ఉంది. కాంట్రాక్టర్లకు, డబ్బులు ఇచ్చే వాళ్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఝాన్సీ రెడ్డి అమ్ముడు పోతాం. కాంగ్రెస్ పార్టీకి పనిచేస్తలేదు, కాంట్రాక్టర్లకు, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు పనిచేస్తుంది. కాంట్రాక్టర్లతో పొత్తు పెట్టుకొని కూడా వర్కులు చేస్తూ ఉన్నారు. వర్కులు చేసినప్పుడు ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి నాకు సపోర్ట్ ఉన్నాక 10% పని కూడా చేయండి, క్వాలిటీ వర్క్ చేయడం. వీళ్ళ సపోర్ట్ ఉన్నాక మొత్తం దోసుకుంటారు కదా. మేము దాని మీద కూడా రేపు నేను మొత్తం పాలకుర్తి నియోజకవర్గంలో కాన్స్టిట్యూన్సీలో ఉన్న వర్కులన్నిటి మీద నేను విజిలెన్స్ కంప్లైంట్ చేస్తున్నా, ఎంక్వైరీ చేస్తా. ఒకవేళ ప్రభుత్వంలో ఆమె పైరవి చేసి నేను డబ్బులు తెచ్చుకుంటా అన్నా నేను పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద కోర్టులో కేసేసి ఆర్డర్ తీసుకుని నేను నిద్రపోను అని చెప్తా ఉన్నాను. ఎస్, పాలకుర్తిలో ఇప్పటికైనా పాలకుర్తి పైన ప్రత్యేక దృష్టి పెట్టాలి. టీపీసీసీ కానీ అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ. కార్యకర్తలు అనేవాళ్ళు తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. స్థానిక నాయకత్వంతో వాళ్ళ అనాలోచిత వైఖరి వల్ల బీఆర్ఎస్ బలపడే పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకొని కార్యకర్తల్ని రక్షించాలని కోరుతున్నారు హరిప్రసాద్. దిస్ ఇస్ పవన్ సైనింగ్ ఆఫ్. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నాచారం సమీపంలో దారుణం జరిగింది. రోడ్డు పక్కన మంతూర్ కల్పన అనే మహిళ మృతదేహం అనుమానాస్పద స్థితిలో లభ్యమైంది. శరీరంపై గాయాలుండటంతో ఆమెను ఎక్కడో హత్య చేసి ఇక్కడ పడవేసి ఉంటారని స్థానికులు అనుమానిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. న్యూ ఇయర్ సందర్భంగా వేములవాడ శ్రీ భీమేశ్వర ఆలయాన్ని సందర్శించారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రికి, ఎమ్మెల్యేకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. పూజల అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందించారు. నూతన సంవత్సరంలో తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అనంతరం ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు మంత్రి, ఎమ్మెల్యే.